మద్యం టెండర్లకు నోటిఫికేషన్ అట. రిజర్వేషన్లు 70% జనరల్, గౌడ్స్ 15%, ఎస్సీ 10%, ఎస్టీ 5%. మరి బీసీలకు ఎందుకు ఇయ్యారా? మరి బీసీలకు ఎందుకు ఇయ్యారు? గౌడ్స్కి ఇచ్చి బీసీలకు కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు అంటే ఇది ఒక కుట్ర. ఎందుకంటే వైన్ షాపులు వచ్చేటువంటి ఆదాయం ద్వారా ఓన్లీ ఓసీలే బాగుపడాలి, అందులో కొంతమేర గౌడ్లు బాగుపడాలి, ఎస్సీ ఎస్టీలకు బాగుపడాలి. ఇన్ని రిజర్వేషన్ అప్పుడు బీసీ రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు బాగుపడతారు, ఆర్థికంగా బాగుపడతారు కాబట్టి ఇయ్యరు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులు, జనాభా ఆధారంగా స్లాబ్ల నిర్ణయం, 3 లక్షల దాకా దరఖాస్తు రుసుం. అక్టోబర్ 23 లక్కీ డిప్ అంటూ చూస్తున్నాం. సో ఇక పండుగే పండుగ. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది ఈ యొక్క టెండర్ల ఫీజు ద్వారా. 3 లక్షలు పెట్టినంటే ఖచ్చితంగా 1000 కోట్ల లక్ష్యంగానే వీళ్ళు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో కొత్త వైన్ షాప్ల కోసం గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు తీసుకున్నారు. ఆ తర్వాత 5 రోజులకు ఆయా వైన్ షాపులను ఎవరెవరు కేటాయించాలన్న దానిపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లాటరీ నిర్వహించారు. షాపులను దక్కించుకున్న వారు అక్టోబర్ 23-24 తేదీలో లైసెన్స్ ఫీజులోని మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులను తెరుచుకోవచ్చు. 2027 నవంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. దరఖాస్తు రుసుమును 3 లక్షల రూపాయలు గాని నిర్ణయించారు. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా 6 వాయిదాలు చెల్లించే వెసులుబాటు కల్పించారు. 1968 ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులో శిక్షలు పడిన వారు వైన్ షాపులు పొందడానికి అనర్హులు. రాష్ట్రంలో మొత్తం 2620 వైన్ షాపులు ఉండగా వీటిలో గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కేటాయిస్తారు. రూల్స్ ప్రకారమే షాపుల కేటాయింపు. హైదరాబాద్ జిల్లాలో కొత్త మద్య షాపుల కేటాయింపులు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జరపాలని జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. దీంతో డ్రా పద్ధతి ద్వారా షాపులు కేటాయింపు చేపట్టడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి తెలిపారు. గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లో ఎస్సీ ఎస్టీ గౌడ్ జనరల్ కోటాల్లో టోకెన్ సిస్టమ్ ద్వారా డ్రా పద్ధతిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో కలిసి డ్రా నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎస్సీలకు 4 షాపులు, ఎస్టీలకు 1, గౌడ్లకు 5, జనరల్ కేటగిరీలో 72 షాపులతో కలిపి మొత్తం 82 కేటాయించడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో ప్రారంభ తేదీ చూడండి, సెప్టెంబర్ 26వ తేదీ నాడు దరఖాస్తు తీసుకుంటారా. చివరి తేదీ అక్టోబర్ 18. అంటే సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. తర్వాత లక్కీ డిప్ ఎప్పుడు ఇస్తారు? అక్టోబర్ 23. వ్యాలిడిటీ వచ్చేసి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు. అంటే 2 సంవత్సరాల కాల పరిమితి, 3 లక్షల రుసుము, అది కూడా విడతల వారీగా కట్టొచ్చు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకుంటారు. అక్టోబర్ 23వ తారీఖు నాడు లక్కీ డ్రా తీస్తారు. తర్వాత దాన్ని డిసెంబర్ 1 నుండి షాపులను నడిపించుకోవచ్చు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రుసుము మాత్రం 3 లక్షలు అనేది తెలుస్తా ఉంది.